పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను ప్రతిపాదించాను, పోరాడా. మొదటిసారి ఆ పోరాటం ఫలించలేదు, కానీ నేను అధైర్యపడలేదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం పార్టీ ఇంకా వైబ్రెంట్గా ఉండాలి, మనం ఎన్నికలు గెలిస్తే సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతామని, కావాలని పార్లమెంట్ పార్టీ వ్యవస్థ ఉంటే బాగుంటుందని నమ్ముకున్న వ్యక్తిని. అహర్నిశలు పోరాడా. మళ్ళీ 3 పాలిట్ బ్యూరో మీటింగ్ల తర్వాత నాయకులందరినీ కలిసా, అచ్చెన్నాయుడు గారితో లాబీ చేశా, కాలువతో మాట్లాడి ఎట్టి పరిస్థితి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి కాదు, పార్లమెంట్ యాజ్ యూనిట్గా పనిచేస్తేనే మ్యాక్సిమం పార్లమెంట్ సీట్లు మనం కైవసం చేసుకోగలుగుతామని నేను లాబీ చేసి పోరాడిన తర్వాతనే సంస్కరణలు నేను తీసుకురాగలను. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన పార్టీలో ఉన్న ఒక జబ్బు ఉంది, కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది, ఆసుపత్రికి వెళ్తాం. కానీ మన పార్టీలో ఉన్న జబ్బుకి ఏంటంటే అలక. మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాం, వేరే పార్టీకి ఓటేయం. కానీ ఇంట్లో పడుకున్నందుకు నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే కార్యకర్తలు నాయకులందరినీ కోరేది ఒకే ఒక విషయం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం, పార్టీ లోపల పోరాడదాం, 4 గోడల మధ్యలో కూర్చుందాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారిని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి మళ్ళీ వేరే మాట ఉండకూడదు. మాది చిన్న కుటుంబం, 5గురమే. మీ అందరు తెలుసు, మొన్న ఒక 5 రోజులు, ప్రతి సంవత్సరం ఒక 5 రోజులు మా అబ్బాయితో నేను బ్రేక్కి వెళ్తాం, ఒట్టి దేవాంశ్ నేనే వెళ్తాం. ఆ 5 రోజులు ఒక 2 సార్లు కొట్టుకుంటుంటాం మా ఇద్దరం. నాన్నని ఇది చేయాలంటే నేనే అది చేయాలంటాం. చిన్న కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి. కానీ 4 గోడల మధ్యలో కూర్చుని మనం కన్విన్స్ చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇది ఇక్కడున్న నాయకుల్ని కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది సభ్యుల్ని, కార్యకర్తలను కూడా నేను కోరుతున్నా, కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పోరాడదాం, మనం అనుకున్న ఆశయాల్ని మనం సాధించుదాం. మీరు చూస్తున్నారు, నేను కేవలం ఒక ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. పార్టీలో మూమెంట్ అనేది చాలా అవసరం. గ్రామ పార్టీలో పనిచేసిన వాళ్ళు మండల కమిటీలోకి రావాలి, మండల కమిటీలో పనిచేసిన వాళ్ళు పార్లమెంట్కి రావాలి, పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు స్టేట్ కమిటీలోకి రావాలి, అక్కడి నుంచి నేషనల్ కమిటీలోకి రావాలి, పాలిట్ బ్యూరో కూడా రావాలి. అప్పుడే పార్టీలో కదలిక వస్తుంది. మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని నేను చెప్తాం జరిగింది. టర్మ్ లిమిట్స్ గురించి కూడా నేను పాలిట్ బ్యూరోలో అనేక మార్లు చర్చించాను, ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, పాలిట్ బ్యూరో ఆమోదం తెలపలేదు.